వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కేటీఆర్ రైతులపై మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని విమర్శించారు నాయిని. 10 ఏళ్లలో 7,000 మంది రైతులు చనిపోయింది, ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేసింది, మర్చిపోయారంటూ ప్రశ్నించారు. దమ్ముంటే హన్మకొండ చౌరస్తాకు రండి, రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దాం అంటూ సవాల్ విసిరారు. లేదా కరీంనగర్లో దొంగల బ్యాచ్ పడ్డట్టున్నది, రాత్రి పూట అది అటువయ్యే ఇటు వచ్చినట్టున్నది. దొరకలేరని దొంగల కోసం పోలీసు తిరుగుతున్నారు. వీళ్ళు మాట్లాడే మాటలు దయ్యాలు వేదాలు వర్ణించినట్టున్నాయి. మీ బతికేంది, మీ చరిత్ర ఏంది అనేది మీ ఇంటి తోటి ఆడపడుచు మాట్లాడిన దాన్ని ఇంకా మర్చిపోయి ఎవరు పట్టించుకోరని సిగ్గు శరం లజ్జ లేకుండా అబద్ధాలే వాళ్ళ జీవితం, వాళ్ళ బతికే అబద్ధాల బతుకు తీరుగా ఓ సభను పెట్టి 1000 మంది రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన ముఠా ఇది. దానికి రాహుల్ గాంధీ గారిని తిట్టడం, ఇటుపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తిట్టడం ఓ ఫ్యాషన్ అయిపోయింది వీళ్ళకి. తిట్టడం, చేసిన తప్పులు చేసిన అని చూపించకుండా రైతులని, భూ నిర్వసితులని ఎంత అవమానపరిచి కోట్ల చుట్టూ తిప్పి 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 ధర్నాలు చేసి ఇది చేసి 7,000 మంది రైతులు చనిపోయినరు. అసలు నిరసన తెలపటానికి జాగ లేకుండా వేదికలని తరలించేసిన వీళ్ళు, ఈ మూర్ఖులు. మాట్లాడతాడు ఇప్పుడు. ఇవి ఏంటిరా మీ ప్రభుత్వంలో చేసినాయి కాదా? ఏం చేసినరా మీరు? నీతులు చెప్తాను మర్చిపోయిన అనుకొని నోటికి వస్తే ఏది వచ్చా అది మాట్లాడుతున్నావు. రాహుల్ గాంధీ గారిని తిడతావు. మరి కుటుంబం అంతా పోయి కాళ్ళు ఎందుకు పట్టుకున్నారా మీరు? నీ ఇంట్లోనే 4 టైర్లు బిక్క దొప్పుతారు, నువ్వు ఇంకా బయట ఏదో రాష్ట్రంలో పొడుగు చేస్తా అని చెప్పి వరంగల్కి వస్తున్నావు. నీకు ఒక్క పని చెప్తే ఒక్క పని చెయ్యి. నువ్వు నిజంగా నిజాయితీ పరువునైతే, మీరు చెప్పిన మాటలు అన్నీ నిజమైతే హన్మకొండ చౌరస్తాకు రా. ఇక్కడనే ఉన్నావు కదా, నీకు ఇంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏం లేదు కదా. 1 గంట కూర్చుందాం రా. మీరు అందరు రండి, ఆడ కూర్చున్నాం ముఠ. నేను చెప్పిన చెడ్డి గ్యాంగ్ అని, నేను చెప్పిన దండపల ముఠ అని, అది మాకే చెప్తాను వీడు. ఆ చౌరస్తాకు రా. పొద్దుగా లేతే బోకర్ మాటలు తప్ప నీకు వేరే పని ఉన్నదా? అసలు ఏమంటే ప్రజలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా ఇది ఉన్నది అని చెప్పి ఏమైనా ఆలోచన వెనక ముందు ఉన్నదా? నోటికి ఏదొస్తుంది, ఎవడో స్క్రిప్ట్ రాసిస్తాడు, తల మార్చినోడు వాడు పట్టుకొని మీరు చదువుతా అంటాడు.